జీవితాలు ఎలా ఉన్నాయంటే 2-3 విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనము పాత నిబంధనలో కనుక చూసినట్లయితే అబ్రహాము ఉంటాడు. అబ్రహాము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి ప్రతిదీ దానికి గాను ఏం చేశాడు? బలిని అర్పించాడు. అర్పించిన వెంటనే దేవుడు ఆయనను ఏ విధంగా దీవించాడో మీ అందరికీ కూడా తెలుసు. దేవుడు ఏ విధముగా దీవించాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, లెక్కకు అందనటువంటి అందరికీ కూడా ఆకాశంలో నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నీ జాతిని నేను ఏం చేస్తూ ఉన్నాడు అన్నాడు? విస్తరింప చేస్తాను అన్నాడు. ఇదిగో ఈరోజు మనందరము కూడా అబ్రహాము మన విశ్వాసానికి తండ్రి అని పిలుస్తూ ఉన్నాము అంటే దానికి కారణము దేవుణ్ణి గౌరవించాడు. గౌరవించిన వెంటనే దేవుడు కూడా అతనిని దీవించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథంలో మనము చదివినట్లయితే 3వ అధ్యాయము 17-18 వచనాలు మైక్లో చదవనమ్మ కొద్దిగా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18. జెఫన్యా గ్రంథానికి ముందు మీకా గ్రంథం తర్వాత నేనే చదువుతాను, వినండి. అంజూరపు పూత పట్టకుండినను, ద్రాక్ష తీగ కాయలు కాయకుండినను, ఒలీవు పంట నాశనమైనను, పొలము పండకపోయినను, గొర్రెల గుంపులన్నీ చచ్చినను, కొట్టములోని పశువులు నాశనమైనను, నేను ప్రభువు నందు ఆనందించెదను, నా రక్షకుడైన దేవుని యందు నేను సంతోషించెదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, హబక్కూకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నా జీవితంలో ఏది జరిగినా, ఎటువంటి నష్టము జరిగినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా కానీ ప్రభువా ఏం చేస్తాను అంటూ ఉన్నాడు. చివరి మాటగా నేను ప్రభువు నందు ఆనందించెదను, నా రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తూ ఉన్నాను అంట? సంతోషించెదను, ఆనందపడతాను అంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృతజ్ఞతాస్తుతి ద్వారా ఎవడైతే గౌరవించుకుంటాడో వారి నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఇలాగే ఉంటాయి. ఇదిగో దేవా, నా జీవిత కాలంలో నీవు ఇది చేసావు కాబట్టి నేను నీ దగ్గరికి వస్తా అనేటువంటి వాళ్ళు 100కి 90% మంది ఉంటారు. దేవా, నేను అనుకున్నది నాకు ఇవ్వలేదు కాబట్టి నేను నీ దగ్గరకు రాను అనుకునేటువంటి వారు కోకొల్లలుగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ హబక్కూకును చూసి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి అతి ప్రధానమైనటువంటి లక్షణం ఇది. ఏమంటూ ఉన్నాడు? అంజూరపు పూత పట్టకుండినను, ద్రాక్ష తీగలు కాయలు కాయకుండినను, పంట నాశనమైనను, పొలము పండకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, కొట్టములోని పశువులు లేకపోయినను, నేను ప్రభువు నందు ఆనందించెదను, నా రక్షకుడైన దేవుని యందు నేను సంతోషించెదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా మనం ఎవరైతే దేవుని గౌరవించడం మొదలు పెడుతూ ఉంటామో వారు పలికేటువంటి మాటలు ఇవి. అదే మనం నూతన గ్రంథంలో చూసినట్లయితే మరియ తల్లి యొక్క జీవితాన్ని చూసినట్లయితే మనకు బాగా అర్థమవుతూ ఉన్నది. మరియ తల్లి కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడి యొక్క దూత వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చెప్పినటువంటి మాట, నేను ప్రభువు దాసురాలను, నీ మాట నాకు చెప్పున నాకు జరుగునుగాక అంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పైన నమ్మకము కలిగినటువంటి వ్యక్తులు, దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అన్నని అటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు, దేవుని యందు విధేయత కలిగినటువంటి వ్యక్తులు పలికేటువంటి మాటలు ఇవి.
ఏది జరిగినా కానీ దేవుడు నా మంచి కొరకే అనేటువంటి ఆలోచన చేసేటువంటి వారు మాత్రమే ఈ విధముగా మాట్లాడగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక ఊరిలో ఒక పావురము ఒక కాకి ఉన్నదంట. ఈ కాకి ఒకరోజు పరలోకానికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఈ వెళ్ళేటువంటి సమయంలో ఎడారిలో కనపడినటువంటి ఒక పావురాన్ని చూసింది. పావురం దగ్గరికి వెళ్ళి ఇదిగో పావురంతో మాట్లాడడం మొదలుపెట్టింది. నీవు ఎక్కడికి వెళుతూ ఉన్నావు అని పావురం అడిగినప్పుడు కాకి అన్నదంట, ఇదిగో నేను పరలోకానికి వెళుతూ ఉన్నాను అన్నది. అని చెప్పిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు కాకి నీకేమైనా చెప్పాలా, దేవదూతతో నేనేమైనా చెప్పాలా అని అడిగిందంట. అప్పుడు ఆ పావురం అన్నదంట, ఇదిగో నేను గత 7 సంవత్సరాలుగా నీళ్లు లేక నిప్పులు లేక తినటానికి తిండి లేక ఈ ఎడారిలో మలమల మాడిపోతూ ఉన్నా. నేను ఎంతకాలము ఈ కష్టాలను అనుభవించాలో కనుక్కొని రా అని చెప్పిందంట ఈ కాకితో. ఈ కాకి పరలోకానికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి గాబ్రియేలు దూతను చూసి మాట్లాడడం మొదలు పెట్టిందంట. ఇదిగో నేను దారి గుండా వచ్చేటువంటి సమయంలో ఒక పావురాన్ని చూశాను. దాని ఒంటి నిండా ఉన్నటువంటి ఏమంటారు ఈకలన్నీ కూడా పోయాయి. చాలా కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నది. కాబట్టి దానికి కష్టానికి ప్రతిఫలం ఏదైనా ఉన్నదా అని అడిగిందా. అప్పుడు అక్కడ దూత చెప్పినటువంటి మాట, ఇంకొక 7 సంవత్సరాలు ఈ పావురము ఇలాగే కష్టపడాలి అని చెప్పిందంట. చెప్పిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, అది విన్నటువంటి కాకి గుండె జారిపోయింది. అయ్యో, ఇప్పటికే గత 7 సంవత్సరాలుగా ఇది బాధపడుతూ ఉంది కదా, ఈ మాట కనుక నేను తిరిగి వెళ్ళి చెబితే ఆ పావురము నన్ను కొట్టితేమో అని చెప్పి ఒకసారిగా ఆగి మరల దేవదూతతో మాట్లాడడం మొదలుపెట్టిందంట. మరి ఆమెకి ఏదైనా ఒక కన్సోలింగ్ వర్డ్ ఏదైనా చెప్పాలి అంటే, ఆమెను నిబ్బరపరిచేటువంటి పదం ఏదైనా చెప్పాలి అంటే ఏదైనా ఒక మాట చెప్పు, అది వెళ్ళి చెప్తాను. 7 సంవత్సరాలు నువ్వు బాధలు పడాలి అంటే అది వినదు కదా అని చెప్పిందాను. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ దేవదూత కాకితో చెప్పినటువంటి మాట, నీవు వెళ్ళి పావురంతో ఒక మాట చెప్పు. ఏంటి అది అంటే, ఏది జరిగినా దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి మాటను ప్రతిరోజు కూడా ఈ పావురం నోటి నుండి చెప్పమని చెప్పు, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పిందని. ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి వచ్చినటువంటి కాకి ఈ సందేశాన్ని ఇక పావురానికి అందించిన వెంటనే పావురము ఇంక ఏమి చేసేది లేక, ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఆమె చెప్పినటువంటి మాటలు ఏది ఏమైనా దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి మాటను పదే చెప్పడం మొదలుపెట్టింది. ఒక వారం రోజుల తర్వాత మరలా కాకి అటుగుండా ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా, యొక్క పావురము దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి మాటని చెప్పడం మొదలుపెట్టిందో, ఈ ఎడారిలో ఒక చిన్న మొక్క ఎదగడం చూసింది. అది చూసినటువంటి పావురము ఇంకా గట్టిగా దేవుడు ఉన్నాడులే, దేవుడు నన్ను కాపాడుతాడులే, దేవుడికి స్తోత్రం అని చెప్పినటువంటి మాట పదే చెప్పడం ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వర్షాలు కురిచాయి. అది చూసినటువంటి పావురము ఇదిగో వెంటనే కాకి పావురాన్ని చూసి వెంటనే పరలోకానికి వెళ్ళి, నువ్వేం చెప్పావు నాకు, 7 సంవత్సరాలుగా పావురము ఈ విధమైనటువంటి కష్టాలు పడాలన్నావు కదా, ఇప్పుడు చూస్తేనేమో అది చక్కగా నీళ్లలోనూ చెట్ల పైన చాలా చక్కగా తిరుగుతూ ఉన్నది అని చెప్పిందంట. అప్పుడు ఆ దేవదూత చెప్పినటువంటి మాట, ఎవడైతే దేవుని యందు నమ్మకము కలిగి దేవునికి కృతజ్ఞతలు చెప్పడము మొదలు పెడుతూ ఉంటారో వారి జీవితాలలో కూడా ఈ విధముగానే చిగురిస్తాయి అన్నదంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ రోజు మనము సంవత్సరం చివరి రోజున ఉన్నాం. గడిచిన కాలం కృపలో నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. అనుభవలే దాచిన దేవా నీకే స్తోత్రము. దాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే దాచిన దేవా నీకే స్తోత్రము. దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. నము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. దాచిన దేవా నీకే స్తోత్రము. పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా, పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా, 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 పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సత్ప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధనా, శాంతి ఒదగిన దైవ పుత్రుడ ఆరాధనా, ప్రేమ నేర్పిన ప్రేమమయుడ ఆరాధనా, శాంతి ఒదగిన దైవ పుత్రుడ ఆరాధనా,